ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవస్థలో కీలక బాధ్యతలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కీలక పాత్ర. 3 దశాబ్దాలకు పైగా బ్యూరోక్రసీలో ప్రయాణం. 2024లో అనూహ్యంగా బీఆర్ఎస్. అలాంటి ఉన్నతాధికారి సడన్గా ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1994 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కాంగ్రెస్ కండువ కప్పుకోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. అందులోనూ ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈ మాజీ ఐఏఎస్ కాంగ్రెస్లో చేరటం, భవిష్యత్తులో అక్కడి నుంచే బరిలోకి దిగుతున్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో ఇంట్రెస్ట్గా మారింది. అసలు ప్రవీణ్ ప్రకాష్ పొలిటికల్ ప్లాన్ ఏంటి? పార్టీలో కాంగ్రెస్ ఆయనకి ఎలాంటి రోల్ ఇవ్వబోతోంది? వారణాసి కేంద్రంగా కొత్త రాజకీయ సమీకరణానికి ప్లాన్ జరుగుతోందా? నిన్నటి వరకు బ్యూరోక్రాట్, ఇప్పుడు ఆయన పొలిటీషియన్ అవతారం ఎత్తుతున్నారు. ఫైళ్లపై నిర్ణయాలు తీసుకున్న అధికారి ఇక ప్రజాక్షేత్రంలో రాజకీయ నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1994 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఈ నెల 3న వారణాసిలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వ సర్వీస్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ మాజీ ఐఏఎస్ అధికారి విపక్షంలో ఉన్న కాంగ్రెస్ వైపు అడుగులు వేయడం ఒక ఎత్తైతే, అందుకు వారణాసిని వేదికగా ఎంచుకోవడం మరో ఎత్తుగా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. ఏపీ అధికార వర్గాలకు ప్రవీణ్ ప్రకాష్ పేరు కొత్త కాదు. ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. 2024లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని ప్రభుత్వ సర్వీసులకు గుడ్ బై చెప్పారు. అప్పట్లోనే బీఆర్ఎస్ తర్వాత ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటన్న చర్చ జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్లో చేరడంతో ఆ ప్రశ్నకు ఒక సమాధానం దొరికింది. కానీ మరో పెద్ద ప్రశ్న తెరపైకొచ్చింది. కాంగ్రెస్లో చేరడం మాత్రమే లక్ష్యమా, లేక ఎన్నికల రాజకీయాలే అసలు టార్గెటా అనే చర్చ మొదలైంది. ఇక్కడే వారణాసి ఫ్యాక్టర్ అందరిలో ఆసక్తి పెంచుతోంది. వారణాసి దేశ రాజకీయాల్లో హై ప్రొఫైల్ లోక్సభ స్థానం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అలాంటి వారణాసిలోనే ప్రవీణ్ ప్రకాష్ కాంగ్రెస్లో చేరడం వెనుక రాజకీయ సంకేతాలున్నాయన్న చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో వారణాసి నుంచే ఆయన్ను ఎన్నికల బరిలోకి దింపే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే కాంగ్రెస్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఒకవేళ అదే జరిగితే మాత్రం అది సాధారణ పోటీ కాదు. ప్రవీణ్ ప్రకాష్ పొలిటికల్ కెరీర్కి నేషనల్ అటెన్షన్ తెచ్చే నిర్ణయం అవుతుంది. అయితే కాంగ్రెస్ ప్రవీణ్ ప్రకాష్ని ఎందుకు ఉపయోగించుకోవచ్చనే చర్చ మొదలైంది. 3 దశాబ్దాలకు పైగా పరిపాలనా అనుభవం, ప్రభుత్వ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అవగాహన, పాలసీ రూపకల్పన నుంచి అమలు వరకు అనుభవం, విద్య, ప్రభుత్వ పథకాలు, క్షేత్రస్థాయి పరిపాలనపై పట్టు, ఇవన్నీ రాజకీయాల్లో ప్రవీణ్ ప్రకాష్కు ఉపయోగపడే అంశాలు. సాధారణంగా రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యూరోక్రసీతో కలిసి పనిచేయడం నేర్చుకుంటారు. కానీ ప్రవీణ్ ప్రకాష్ ప్రయాణం రివర్స్. వ్యవస్థలో 3 దశాబ్దాలు పనిచేసి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఫైల్ ఎక్కడాగుతుందో తెలుసు, వ్యవస్థ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసు, పథకం ప్రకటించడం, అమలు చేయడం మధ్య ఉన్న గ్యాప్ కూడా తెలుసు. కాంగ్రెస్కి ఇలాంటి అనుభవాన్ని రాజకీయంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ బ్యూరోక్రసీ వేరు, రాజకీయం వేరు. ఐఏఎస్ అధికారిగా ఒక నిర్ణయాన్ని అమలు చేయడానికి వ్యవస్థ ఉంటుంది. రాజకీయాల్లో మాత్రం ప్రజలను ఒప్పించాలి, కార్యకర్తల్ని కలుపుకొని వెళ్లాలి, పార్టీ సమీకరణాల్ని అర్థం చేసుకోవాలి, ప్రత్యర్థుల విమర్శల్ని ఎదుర్కోవాలి, ఎన్నికల్లో ఓట్లు సాధించాలి. అందుకే ప్రవీణ్ ప్రకాష్కు అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పరిపాలనలో తనకున్న అనుభవాన్ని ప్రజలతో కనెక్ట్ చేయగలరా? కాంగ్రెస్ క్యాడర్తో ఎంత త్వరగా కలిసిపోతారు? ఉత్తరప్రదేశ్ రాజకీయాల ప్రత్యేక సామాజిక రాజకీయ సమీకరణాల్ని ఎలా అర్థం చేసుకుంటారు? ముఖ్యంగా వారణాసిలోనే రాజకీయంగా యాక్టివ్ కావాలనుకుంటే స్థానిక నాయకత్వంతో ఆయన సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ అంశాలన్నీ ప్రవీణ్ ప్రకాష్ కొత్త ఇన్నింగ్స్ని నిర్ణయించబోతున్నాయి.
ఇక కాంగ్రెస్ కోణంలో చూస్తే ప్రవీణ్ ప్రకాష్ చేరికను కేవలం ఒక మాజీ అధికారి చేరికగా మాత్రమే చూడకపోవచ్చు. పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకురావడం ద్వారా పాలసీ, గవర్నెన్స్ అంశాలపై తన వాదనను మరింత బలం చేకూర్చుకోవాలని పార్టీ భావించే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలో కాంగ్రెస్ తన రాజకీయ యాక్టివిటీని పెంచాలనుకోవడం సహజమే. ప్రవీణ్ ప్రకాష్కు అక్కడ నిర్దిష్ట బాధ్యతలు అప్పగిస్తారా? పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఉపయోగించుకుంటారా? పాలసీ టీంలో చోటిస్తారా? లేక భవిష్యత్ ఎన్నికల కోసం సిద్ధం చేస్తారా అనే ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం లేదు. కానీ వారణాసి వేదికగా జరిగిన ఈ చేరికే ఎన్నో ఊహాగానాలకు కారణమవుతోంది. ప్రవీణ్ ప్రకాష్ పొలిటికల్ ఎంట్రీపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికి మరో కారణం ఉంది. ఆయన సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారిగా పనిచేశారు. ఏపీ పాలనా వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో ఆయన పోషించిన పాత్ర కారణంగా రాజకీయ, అధికార వర్గాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. దీంతో ఆయన కాంగ్రెస్లో చేరికపై ఏపీలోనూ చర్చ జరుగుతోంది. ఆయన రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా ఉత్తరప్రదేశ్కే పరిమితమవుతాయా? జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఆయన సేవల్ని ఉపయోగించుకుంటుందా? ఏపీ రాజకీయాల విషయంలోనూ భవిష్యత్తులో ఆయనకు ఏదైనా పాత్రుంటుందా అనే ఊహాగానాలు సహజంగానే తెరపైకొస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఆయన నుంచి అలాంటి రాజకీయ రోడ్ మ్యాప్ ఏదీ అధికారికంగా వెల్లడి కాలేదు. అసలు ఒక మాజీ ఐఏఎస్ అధికారి రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది ఆసక్తికర ప్రశ్నే. అధికారిగా ఉన్నప్పుడు ప్రజలు సమస్యతో తన దగ్గరకు వస్తారు. రాజకీయాల్లో నాయకుడే ప్రజల దగ్గరకు వెళ్లాలి. అధికారిగా పనితీరు గుర్తింపు తీసుకురావచ్చు. కానీ ఎన్నికల్లో గెలవాలంటే ప్రజా మద్దతు కావాలి. పరిపాలనా అనుభవం ప్లస్ పాయింట్ కావచ్చు. కానీ అది ఆటోమేటిక్గా ఓట్లుగా మారదు. అందుకే ప్రవీణ్ ప్రకాష్ తన బ్యూరోక్రాటిక్ ఇమేజ్ని పొలిటికల్ ఇమేజ్గా ఎలా మార్చుకుంటారనేది చూడాలి. పాలనపై తనకున్న అవగాహనను ప్రజలకు అర్థమయ్యే రాజకీయ భాషలో చెప్పగలిగితే అది ఆయనకు బలం. లేకపోతే సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్నప్పటికీ ఎన్నికల రాజకీయాలు కొత్త మైదానంగానే ఉంటాయి. 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ సర్వీస్. 2024లో వీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ కండువా. వేదిక మాత్రం వారణాసి. ఈ 4 అంశాలే ప్రవీణ్ ప్రకాష్ పొలిటికల్ ఎంట్రీ చుట్టూ ఆసక్తిని పెంచుతున్నాయి. నిన్నటి వరకు పాలసీలను అమలు చేసిన అధికారి ఇప్పుడు పాలసీలపై రాజకీయంగా మాట్లాడబోతున్నారు. నిన్నటి వరకు ప్రభుత్వంలో భాగమైన బ్యూరోక్రాట్ ఇప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించే రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు. కానీ అందరి చూపు మాత్రం వారణాసిపైనే. 3 దశాబ్దాలకు పైగా బ్యూరోక్రసీలో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు పూర్తిగా కొత్త గ్రౌండ్లోకి అడుగుపెట్టారు. అక్కడ ఫైళ్ల కంటే ప్రజలే ముఖ్యం. పరిపాలనా ఉత్తర్వుల కంటే ప్రజా మద్దతే కీలకం. ఐఏఎస్ నుంచి పాలిటిక్స్ వరకు మొదలైన ఈ కొత్త ప్రయాణం వారణాసిలోనే ఎన్నికల సమరంగా మారుతుందా, లేక కాంగ్రెస్లో మరో కీలక బాధ్యతకు దారితీస్తుందా? ప్రవీణ్ ప్రకాష్ వేస్తున్న నెక్స్ట్ పొలిటికల్ స్టెప్సే దీనికి సమాధానం చెప్పబోతోంది.